ఓకే, నెక్స్ట్ ఇంకో థియరం చూసినట్లయితే మనం స్టేట్మెంట్ చూద్దాం. If two equal chords are intersect each other, then a radius, okay, then a radius or diameter is an angle bisector of two equal intersecting chords which passes through the intersecting point. ఇక్కడ మనం స్టేట్మెంట్ కానీ చూసినట్లయితే టూ ఈక్వల్ కార్డ్స్ మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు రేడియస్ కానీ డయామీటర్ కానీ ఆ టూ ఈక్వల్ కార్డ్స్ మేకింగ్ చేసే యాంగిల్ ని బైసెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఈక్వల్ గా మనకి డివైడ్ చేస్తాయి. ఎప్పుడు ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి రేడియస్ గానీ డయామీటర్ గానీ మనకి వెళ్ళినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిక్చరైజేషన్ చూస్తే ఇది ఒక సర్కిల్ సెంటర్ గో. సో ఇప్పుడు టూ ఈక్వల్ కార్డ్స్ అనేవి ఏబి సిడి, టూ ఈక్వల్ కార్డ్స్ అనేవి మనకి ఇంటర్సెక్ట్ అయినాయి అట్ పాయింట్ ఈ. ఇప్పుడు ఇక్కడ మనకు మేకింగ్ అయ్యే యాంగిల్స్ ని మనకి ఆ పాయింట్ ద్వారా మనకి రేడియస్ కానీ డయామీటర్ కానీ మనకి వెళ్ళినప్పుడు ఆ రెండు యాంగిల్స్ ని ఈ యాంగిల్ ఏం చేస్తుంది, మనకి బైసెక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ మనకి 60 degrees ఉంటే 30 degrees మనకి ఈక్వల్ గా మనకి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే బైసెక్ట్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో దట్ మీన్స్ ఆ రెండింటిని ఈ రేడియస్ ఏం చేసినట్టు మనకి బైసెక్ట్ చేసినట్టు, లేదా ఈ రెండు యాంగిల్స్ ని మనకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఏ ఒక వన్ పేరు మనం ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది. సో అంటే ఇక్కడ మనకి టూ ఈక్వల్ కార్డ్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి రేడియస్ కానీ డయామీటర్ కానీ మనకి పాస్ అవుతే ఆ రేడియస్ కానీ డయామీటర్ కానీ ఆ యాంగిల్స్ ని మనకి ఏం చేస్తుంది అంటే ఆ యాంగిల్స్ ని మనకి బైసెక్ట్ చేస్తుంది. అంటే ఆ యాంగిల్స్ ని మనకి ఏం చేస్తుంది, ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది అనేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో అది మనకి స్టేట్మెంట్ వచ్చేసి. సో గివెన్ దట్ లో మనకి ఏమి ఇచ్చారు, మనకి గివెన్ దట్ వచ్చేసి ఏబి సిడి ఆర్ two equal chords intersecting at E of a circle with center O. ఓకే, సో దాని పిక్చరైజేషన్ లో చూద్దాం. ఇప్పుడు మనం విత్ సెంటర్ O సర్కిల్ ఏబి అండ్ సిడి ఆర్ ఈక్వల్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ దిస్ వన్. ఇది మనకి గివెన్ అన్నమాట. సో మనకి ఏమని ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనకి, సో ఆర్పిటి ఏమని ప్రూవ్ చేయాలి మనకి, ఇక్కడ నుంచి మనం ఒక రేడియస్ అనేది డ్రా చేసినప్పుడు పాసింగ్ త్రూ ది రేడియస్
ఓఎఫ్ ఈజ్ ఏ రేడియస్. ఇది మనకి దేని నుంచి పాస్ అవుతుంది? ఈ నుంచి పాస్ అవుతుంది మనకి. సో మనకి ఇలా పాస్ అవుతున్నప్పుడు ఓఎఫ్ ఈజ్ ఏ రేడియస్, ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ ఈ అనే పాయింట్ ద్వారా మనకి పాస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలంటే యాంగిల్ ఓఈఏ ఈక్వల్ టు యాంగిల్ ఓఈడి అని ప్రూవ్ చేయాలన్నమాట. సో మనకి యాంగిల్ ఓఈఏ ఈక్వల్ టు యాంగిల్ ఓఈఏ ఈక్వల్ టు యాంగిల్ ఓఈడి అనేసి మనం ప్రూవ్ చేస్తే ఆ రెండింటిని బైసెక్ట్ చేసినట్టు అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది అన్నమాట. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఇలా ప్రూవ్ చేయాలంటే మనకి కొంచెం కన్స్ట్రక్షన్ అనేది అవసరం అన్నమాట. సో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే మనకి సో ఓఏని ఓడిని నేను ఏం చేస్తాను? జాయిన్ చేస్తాను. కన్స్ట్రక్షన్ వచ్చేసి జాయిన్ ఓఏ అండ్ ఓడి. జాయిన్ ఓఏ అండ్ ఓడి. దీస్ ఆర్ రేడియస్. ఇవేంటి మనకి? రేడియస్. ఓడి అనేది రేడియస్ అని మనకు తెలుసు కదా. వీ నో దట్ ఓఏ అండ్ ఓడి ఆర్ రేడియస్. ఓకే, నౌ వి డిస్కస్ ప్రూఫ్. ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ మాట. let us discuss proof. Okay, let us take a triangle AOE, and a triangle DOE, okay. So here AO equal to OD, since ఎందుకు మనకి రెండు ఈక్వల్? దీస్ ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ సర్కిల్ లో రేడియస్ అని ఈక్వల్ అని మనకు తెలుసు కదా. సో ఓఏ ఈక్వల్ టు ఓడి అండ్ ఓఈ ఈక్వల్ టు ఓఈ. దీంట్లో ఈ ట్రయాంగిల్ లో ఓఈ మనకి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే సిన్స్ కామన్ సైడ్. ఇదేంటి మనకి? ఇది కామన్ సైడ్. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్స్ అనేవి మనకి ఈక్వల్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ కాబట్టి సో మనకి ఇక్కడ ఏఈ ఈక్వల్ టు డిఈ అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక బిఫోర్ థియరం, ఇందాక మనం ఇంతకు ముందు చెప్పుకున్న థియరంలో మనకి ఇదే కదా ప్రూవ్ చేసాం, ఈ రెండు సైడ్స్ మనకి ఈక్వల్ అనేసి. సో ఏఈ ఈక్వల్ టు డిఈ, సిన్స్ బిఫోర్ థియరం ఆ ముందు థియరం నుంచి మనకి ఈ రెండు ఈక్వల్ అని తెలుసు. సో ఇవేంటి మనకి? సైడ్స్ మాట. సో ఈ మూడు కూడా మనకి ఏంటి? సైడ్. ఈ ట్రయాంగిల్ లో మనకి 3 సైడ్స్. ఈ ట్రయాంగిల్ లోని కరస్పాండింగ్ 3 సైడ్స్ మనకి ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో బై త్రిప్లస్ కాంగ్రుయెన్సీ, triangle AOE is congruent to triangle DOE. So triangle AOE is congruent to triangle DOE. So ఈ రెండు కూడా మనకు కాంగ్రుయెంట్ అయిపోయినాయి కాబట్టి ఏ కరెస్పాండింగ్ కార్డ్స్ అయినా కూడా మనకి ఎలా ఉంటాయి? ఈక్వల్ గానే ఉంటాయి. సో కరెస్పాండింగ్ కార్డ్స్ ఈక్వల్ కాబట్టి దీంట్లో మనం ఏం తీసుకోవచ్చు? యాంగిల్ OEA. Therefore యాంగిల్ OEA
యాంగిల్ ఓఈఏ అనేది యాంగిల్ ఓఈడికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకే వ్యూవర్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.